నాడు అభివృద్ధి కోసం బీఆర్ఎస్లోకి వెళ్లిన వారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అభివృద్ధి కోసం మా వైపు వస్తారా అని తాను ఆ రోజే అడిగానని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వారి అభివృద్ధి కోసం అప్పుడు ఆ పార్టీలో చేరితే ఇప్పుడు అందుకోసమే తమ వైపు వస్తున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుని దానికి అభివృద్ధి కోసం అని పేరు పెట్టిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. ఈ రోజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ వారికి లేదన్నారు. పినపాక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దారన్నారు. ఆయనను 2 సార్లు గెలిపిస్తే అదే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్లోకి వెళ్లినప్పుడు అభివృద్ధి కోసం వెళ్లినట్లు చెప్పారని, మరి ఇప్పుడు మా వైపు వచ్చేవారు కూడా అందుకే వస్తున్నట్లు కదా అన్నారు. వారు చేస్తే నీతి, ఇతరులు చేస్తే రోత అవుతుందా అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ కట్టించిన కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యాలయం అని పేరు పెట్టుకున్నారని, అందుకు సిగ్గుండాలని బలరాం నాయక్ మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ ఇంట్లో ఉంటూ బీఆర్ఎస్ బోర్డు పెట్టుకోవడం విడ్డూరమన్నారు. అది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమేనని తెలుసుకోవాలన్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకొని మాట్లాడాలన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. మణుగూరులోని డీవీ ఫంక్షన్ హాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. తరతరాలుగా బడుగు బలహీన అణచివేతకు గురైన వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చిన రాజ్యాంగం ఉండాలా, మార్చాలా అనే అంశాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారిపోస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంత్రి సీతక్కను శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ నాయకుడు బట్టా విజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గతంలో ఇతర పార్టీల వ్యక్తుల నుంచి తీసుకొని అభివృద్ధి అనేటువంటి నామకరణ చేసిందే మీరు. ఇవాళ ఇక్కడ పోయినటువంటి ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే మీద విమర్శలు చేసేటువంటి ఈ బూర్గంపాడు మన పినపాక మాజీ ఎమ్మెల్యే గారు ఇవాళ కాంగ్రెసే ఉండదు అని కాంగ్రెస్ తల్లి పాలు దాగి, నువ్వెవరో అడ్రస్ లేదు, 2 సార్లు గెలిపిస్తే ఏం మాట్లాడండి ఆయన? చెన్నై లాగా అయిపోతుంది కాంగ్రెస్. చెన్నైలో ఎట్లా పార్టీ అయిపోయిందో అయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు పోయేటప్పుడేమో మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పారు. నేను ఆ రోజు కూడా అన్నా, అంటే అభివృద్ధి కోసమే పోయినామని చెప్పేటోళ్ళు రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ అభివృద్ధి కోసం ఇటు వస్తారా అని. కాబట్టి వాళ్ళు చేస్తేనేమో నీతి అంట, ఇతరులు చేస్తేనేమో రోత అంట. కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోండి. ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే ఏదైతే వెంకట్రావు గారిని విమర్శించే ముందు నువ్వు వాళ్ళ అత్యాశపడి పోయినావు. పోయి ప్రజల చేత భంగపాటు అయింది. ఇంకొక ఎమ్మెల్యే కూడా మా ఆత్రం సక్కును తీసుకొని కనీసం టిక్కెట్ కూడా ఇవ్వలే. ఆయన ఒక సీనియర్గా ఉండే. కాబట్టి భద్రాచలం ఎమ్మెల్యేను ఏదైతే జైన్ అయిండో ఆయనను విమర్శించే నైతిక అర్హత ఈ బీఆర్ఎస్ నాయకులకు లేదు. అందులో మీరు కూడా గతంలో 2 సార్లు నువ్వు ఎవరో తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 2 సార్లు గెలిపించిండ్రు చేయి గుర్తు మీద. అదే వెంకట్రావు గారు గతంలో ఎంపీగా పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ప్రజల మధ్య ఉన్నాడు, ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ నువ్వైతే తెలియని పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి మా పార్టీ గెలిపిస్తే మా పార్టీని తల్లి రొమ్ము మీద గుద్దినట్టుగా నువ్వు గుద్దిపై మాట్లాడే అర్హత నీకుందా కాంతారావు అని నేను అడుగుతున్నాను. ఇంకోటి కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఆఫీస్కు బీఆర్ఎస్ ఆఫీస్ అని పెట్టుకున్నాడు. ఇవాళ ఆ సిగ్గుండాలి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఆఫీసులో ఉంటూ కాంగ్రెస్ ఇంట్లో ఉంటూ ఇది బీఆర్ఎస్ అని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఆఫీసు. అది ముందు తెలుసుకోమను. లోగడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీది ఏబిసిడి ఏంది, బేసిక్ పే ఏంటిది అని తెలుసుకుంటే ఆయనకే వదిలేసినాం మేము.